యేసుక్రీస్తునందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు జన్మించినప్పుడు తనను తాను బాగా తగ్గించుకున్నారు. యేసు ప్రభు జననానికి సంబంధించిన ప్రతి అంశం చిన్నతనానికి తగ్గింపునకు నిలువు నిదర్శనం. ఉదాహరణకు యేసు ప్రభు జన్మించిన పట్టణము, యేసు ప్రభు జన్మించిన ప్రాంతము చాలా చిన్న ప్రాంతము. బెత్లెహేమా, నీవు యూదా పట్టణాల్లో అది చిన్నదానివి అని పవిత్ర గ్రంథం చెబుతుంది. చాలా చిన్న ఒక ప్రాంతంలో, చిన్న ఒక పట్టణంలో యేసు ప్రభువు జన్మించారు. అందులోనూ ఒక మంచి ఇంట్లో యేసు ప్రభు జన్మించలేదు. యేసు ప్రభు పశువుల పాకలో జన్మించారు. పశువుల తొట్టిలో యేసు ప్రభు జన్మించారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వాక్యములో మనం చదువుతున్నాము, మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టను, ఎందుకంటే వారికి సత్రములో స్థలం లభించలేదు. సత్రములో కూడా స్థలం లభించక పశువుల మధ్య, పశువుల తొట్టిలో యేసు ప్రభు జన్మించారు. యేసు ప్రభు జన్మించిన తరువాత ఆ సమాచారాన్ని మొట్టమొదటిగా ఎవరికి దేవదూత అందించారు? గొర్రెల కాపరులకు. గొర్రెల కాపరులు అంటే ఆ రోజుల్లో అందరూ చిన్న చూపు చూసేవాళ్ళు. గొర్రెల కాపరులకు సమాజంలో మంచి పేరు ఉండేది కాదు, మంచి స్థానం ఉండేది కాదు. అటువంటి చిట్ట చివరిలో స్థానంలో ఉన్నటువంటి ప్రజలకు యేసు ప్రభు జననానికి సంబంధించిన సమాచారం మొట్టమొదటిగా అందింది. వారు స్వీకరించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా చూస్తే ప్రతి అంశము తగ్గింపు గుణానికి సంబంధించినది. ఈ యేసు ప్రభువును మనం దర్శించాలంటే మనం కూడా మనలను తగ్గించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు జన్మించిన విషయము చాలామందికి తెలిసిన అందరూ యేసు ప్రభువును దర్శించడానికి వెళ్ళలేదు. ఈ గొర్రెల కాపరులు ఈ సమాచారాన్ని అందుకోగానే బయలుదేరారు. జ్ఞానులు తూర్పు దిక్కున చుక్క చూడగానే బయలుదేరారు. కానీ వారి నుండి యేసు ప్రభు జననం గురించి తెలుసుకున్న హేరోదు రాజు కానీ, ఆయన సైనికులు కానీ, ఆయన ప్రజలు కానీ యేసు ప్రభును చూడడానికి వెళ్ళలేదు. కావున వారి జీవితంలో ఆ ప్రభువు ఆశీర్వాదం రాలేదు. ఎవరైతే యేసు ప్రభును చూడడానికి వెళ్ళారో వారు ప్రభువు ఆశీర్వాదమును నిండుగా మెండుగా పొందారు. ఎవరు యేసు ప్రభును చూడడానికి వెళ్ళారు? చిన్నవాళ్ళు, తగ్గింపు గుణం కలిగిన వాళ్ళు. రాజులు వెళ్ళలేదు, ప్రభువులు వెళ్ళలేదు, సైనికులు వెళ్ళలేదు, ధనవంతులు వెళ్ళలేదు, సాధారణ ప్రజలు వెళ్ళారు. గొర్రెల కాపరులు వెళ్ళారు. జ్ఞానులు కూడా తమను తాము తగ్గించుకొని తమకంటే గొప్పవాడైన ఆ వ్యక్తిని చూడడానికి బయలుదేరారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యేసు ప్రభువును మనం దర్శించాలంటే మనలను మనం తగ్గించుకోవాలి. యేసు ప్రభువు పశువుల తొట్టిలో జన్మించినటువంటి గొప్ప దేవుడు. ఆ దేవుని దర్శించాలంటే మనం కూడా అదే విధముగా మనలను తగ్గించుకోవాలి. పశువుల కొట్టములో ప్రవేశించాలంటే మనం వంకాలి, మనము తల వంచుకోవాలి, మనం ఆ కింది స్థాయికి దిగాలి. దేవుని దర్శించాలంటే మనం దేవుని ముందు తల వంచాలి, దేవుని ముందు మనం తగ్గించుకోవాలి. ఈ విధముగా యేసు ప్రభువును దర్శించి గొప్ప ఆశీర్వాదమును పొందే ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు మనలను దీవించును గాక. ఆయన ముందు మోకరిల్లే ప్రతి వ్యక్తిని ఆయన లేవనెత్తుతారు. ఆయన ముందు తగ్గించుకునే ప్రతి వ్యక్తిని ప్రభువు లేవనెత్తుతారు. ఈ విశ్వాసముతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనలను ధారాళంగా దీవించును గాక.